తండ్రి దేవా జై జై పుత్ర దేవా జై 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 ఆత్మదేవా నమస్తే నమస్తే ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా రాజాదిరాజు బలి పూజకు వేగమే రారే తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే సుతుడు మానవాళి రక్షణకై దేవదేవుని ప్రియ సుతుడు మానవాళి రక్షణకై. ఇప్పుడు మన పీఠాధిపతులు స్వర్ణ జూబిలీ జరుపుకొనుచున్నటువంటి రెవరెండ్ ఫాదర్ పికే జోసెఫ్ గారు, మన విజయవాడ మేత్రాసన వికార్స్ జనరల్ మరియు పుణ్యక్షేత్ర రెక్టర్ గారు కలిసి శుభసూచకమైనటువంటి ఈ దీపమును వెలిగిస్తారు. రాజాదిరాజు బలి పూజకు వేగమే రారే తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే
రూపమునుందెను. సేవకునిగా రూపమునొందెను. నిన్ను నన్ను రక్షించెను. నన్ను రక్షించెను. ఆ దివ్య బలిలోన పాల్గొందమా. ఆ దివ్య బలిలోన పాల్గొందామా. రాజాధిరాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. రాజాధిరాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం రారే జనమా. సహోదరి సహోదరులారా, ప్రియమైన లూర్దుమాత భక్తులారా, 2025 గుణదల లూర్దుమాత ఉత్సవాలను అధికారపూర్వకంగా మేము ప్రారంభిస్తున్నాం. గట్టిగా అందరం కూడా చప్పట్లు కొడదాం. లూర్దు మాతకు, లూర్దు మాతకు, లూర్దు మాతకు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈరోజు ఆనవాయితీగా గుణదల మాత పండుగ సందర్భంగా మొదటి రోజున ఉదయం పూజ జూబిలీ చేసుకుంటున్న మన గురువులు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మనకు పి కురియన్ జోసెఫ్ గారు తన
50 వసంతాల గురు జీవితాన్ని మనతో గడిపి ఈ సంవత్సరం వారి గోల్డెన్ జూబిలీని వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఫాదర్ గారు చేసిన సేవలకు వారిని మనఃపూర్వకంగా అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొడదామా? అనేక విచారణ గురువుగా పనిచేసి మన మేత్రాశ్రమంలో కోశాధికారిగా ఈ గుణదల బోర్డింగుల్లో కూడా కొంతసేపు కొన్ని సంవత్సరాలు పనిచేసి అనేక సేవలు అందించి 50 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఒక యువకుడిగా మన మధ్య తిరుగుతూ అందరికీ సహకారాలు అందిస్తూ నిజంగా మనందరికీ ఒక మోడల్ ఆదర్శంగా ఉన్నారు. కాబట్టి ఆ ఫాదర్ గారిని అభినందిస్తూ వారి కోసం ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాను. ఇప్పుడు ఫాదర్ గారు పూజను కొనసాగిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య పూజను మరియమాత యొక్క పండుగ మొదటి పూజను సమర్పించడానికి నాకు అవకాశం కల్పించినందుకు దేవమాతకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ పూజను ప్రారంభిస్తూ ఉన్నాం. ఈనాటి సువిశేషములో కానాపల్లెలో వివాహం జరిగినప్పుడు యేసు తల్లి అచ్చడ ఉండెను అని మనం చదువుతున్నాం. ఈ ఉదయకాల సమయమున మీరందరూ కూడా కష్టపడి ఉదయం పూజకి ఈ గుణదల కొండకి చేరుకున్నారండి, ఆ దేవమాత సన్నిధిలో చేరుకున్నారండి. ఆ మరియమాత గుణదల లూర్దు మాత ఇచ్చట ఉన్నారు అనేటువంటి ఆ విశ్వాసం వలనే 100 సంవత్సరాలుగా మనతో ఉండు మన యొక్క మొరలను ఆలకించుతూ మనల్ని దీవిస్తూ నడిపిస్తున్నటువంటి ఆ తల్లికి వందనాలు, కృతజ్ఞతలు ఈ పూజలో తెలుపుకుంటాం. అదేవిధంగా ఈ రాబోయే 3 రోజుల్లో తల్లి సన్నిధికి వారి యొక్క ప్రార్థనలతో, బాధలతో, కష్టాలతో, కన్నీటితో వచ్చేటువంటి అనేక లక్షల మంది ఉన్నారు. వారందరి కోసం కూడా ప్రార్థన చేయండి. వారి యొక్క రాకపోకల్లో, వారి యొక్క ప్రయాణములో వారికి తోడుగా ఉండి వారిని కాపాడుమని, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఈ 3 రోజుల ఉత్సవాలు జరిగేటట్లు తల్లి దగ్గరికి వచ్చినటువంటి వారందరూ కూడా వారి యొక్క ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని పొంది సంతోషంతో తిరిగి వెళ్ళేటట్లు అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించుకుంటూ ఈ పూజను ప్రారంభించుకుందాం. ఈ పూజను మన యోగ్య రీతిగా సమర్పించడకు గాను ముందుగానే మన పాపములను ఒప్పుకొని దేవుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను ఒప్పుకొనిచున్నాను. ఏవైనా తలము చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని
కరుణింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ఏలయనా మేము నీకు ద్రోహము చేసితిమి. ప్రభువా దయచూపుము, నీ రక్షణమును మాకు అనుగ్రహించుము. నీ రక్షణమును మాకు అనుగ్రహించుము. కిరియే కిరియే ఎల్లేయిసో, కిరియే కిరియే ఎల్లేయిసో, Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. క్రీస్తే క్రీస్తే ఎల్లేయిసో, క్రీస్తే క్రీస్తే ఎల్లేయిసో, Christe, Christe eleison. Christe, Christe eleison. కిరియే కిరియే ఎల్లేయిసో, కిరియే కిరియే ఎల్లేయిసో, Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. ఈ మహావైభవమునక
సమర్పించుదము. మా ప్రభుడైన సర్వేశ్వర, పరిశుద్ధ కన్యమరియమ్మను దేవుని మీద నమ్మకు గల మాతగా గౌరవించు అదృష్టమును ఆనందమును మాకు దయచేయుము. ఆమె ప్రార్థన వలలను ప్రోత్సాహకరమైన తోడ్పాడు వలలను ఈ లోకములో సదా మంచి పౌరులుగా జీవించు సుగుణమును దయచేయుము. మా హృదయములను రాబో పరలోకంపై నిలుపుకొనున్నట్లు కృపచూపుము. మేము విశ్వాసముతో నిరీక్షించు వానిని నీ నుండి పొందుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ సదా జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము శిరాపుత్రుడైన జ్ఞాన గ్రంథము 24వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 24వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు. అప్పుడు సర్వమును కలిగించిన దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. సృష్టికర్త నేనెచట వసింపవలెనో నిర్ణయించెను. అతడు, నీవు యాకోబు వంశజుల నడుమ వసింపుము, ఇజ్రాయేలీలు నీ ప్రజలగుదురు అని సెలవిచ్చెను. కాలము కలుగక మునుపే ఆదిలోనే అతడు నన్ను చేసెను. నేను కలకాలము మనుదును. పవిత్రమైన గుడారమున నేను ప్రభువును సేవించి తిని, అటు తరువాత సియోను కొండ మీద వసించి తిని. ప్రభువు తనకు ప్రీతికరమైన నగరమున నాకు నివాసం ఏర్పరిచెను. యెరూషలేము మీద నాకు ఆధిపత్యము నొసగెను. ఆయన తన సొంత ప్రజగా ఎన్నుకొని ఆదరాభిమానములతో చూచుకొను జనుల నడుమ నేను స్థిరపడి తిని. ఇది ప్రభువు వాక్కు. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. నా హృదయము ప్రభువు స్తుతించుచున్నది. నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను.
సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. రెండవ పట్టణము. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనం వరకు. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనం వరకు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకి తెలియను. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగియుండునట్లు దేవుడు ఏర్పరచెను. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులనుగా చేసెను. నీతిమంతులనుగా చేయుటయే కాదు, వారికి తన మహిమలోను పాలు పంచి ఇచ్చెను. ఇది ప్రభుని వాక్కు. Hallelujah.
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. మూడవ రోజున గలిలియలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులును ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడ నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రం అది తెలియును. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును, అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కాని నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలియలోని కానా పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి
తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది ప్రభు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, గుణదల మాత భక్తులారా, 167 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ దేశంలోని లూర్దులో మరియమాత ఇచ్చినటువంటి దర్శనాన్ని గుర్తుంచుకొని స్మరించుకొని మనము ఈనాడు గుణదల లూర్దు మాత పండుగను కొనియాడుతూ ఉన్నాం. మరియమాత బెర్నదెద్దమ్మకి దర్శనమిచ్చినప్పుడు ఆమెతో పాపాత్ముల కొరకు ప్రార్థించండి కోరారు. ఆమె చూపించినటువంటి ఊట నుంచి త్రాగమన్నారు, దానిలో కడుక్కోమన్నారు. ఈ విధంగా మరియమాత మనం చరిత్ర చూసినట్లయితే చాలా ప్రదేశాల్లో చాలా కాలములో దర్శనమిస్తూ తన సందేశాన్ని మనకు వినిపిస్తూనే ఉన్నారు. ఇదంతా ఆమెకి మన పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమకి నిదర్శనాలే. మన యొక్క పోకడను చూచి, మన యొక్క జీవితాన్ని చూసి, మన నాశనంలోనికి అడుగు వేస్తున్నామనేటువంటి బాధతో, ఆమె ఆవేదనతో దర్శనాలు ఇస్తున్నారు. లూర్దులో కానీ, ఫాతిమాలో కానీ, లేదా వేళాంగణిలో కానీ, చివరికి మన ఈ గుణదల కొండలో వెలసి మన కోసం ప్రార్థన చేస్తున్నారు, మనల్ని హెచ్చరిస్తున్నారు, నడిపిస్తున్నారు. ప్రార్థన చేయండి, మీ పాపాలను గురించి పశ్చాత్తాపపడండి. ఆమె చూపించినట్టు అద్భుత రీతిగా బెర్నదెద్దమ్మకి చూపించినటువంటి ఆ ఊట నుంచి తాగమన్నారు. అప్పటి వరకు అక్కడ ఊట లేదు, నీళ్లు లేదు. ఆమె అద్భుత రీతిగా కలిగించినటువంటి ఆ ఊట నుంచి తాగమన్నారు, కడగమన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క దుస్థితికి కారణం ఏమిటంటే, యెరెమయా గ్రంథములో 2వ అధ్యాయములో ప్రవక్త చెప్పినట్లు, నా ప్రజలు 2 నేరములు చేసితిరి. జీవబుగ్గ అయిన నన్ను పరిత్యజించిరి, నరవిచ్చుడచే నీరు నిలవని రాతి తొట్టెలను వారు తొలిపించిరి అని.
మనమంతా చేసినటువంటి తప్పిది. జీవ ఊట అయినటువంటి, సర్వానికి మూలమైనటువంటి, కారకుడైనటువంటి దేవుని మనం మరిచిపోతున్నాం. ఆయన్ని కాదని మనం నడుచుకుంటున్నాం. మనకు జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. దానికి పరిష్కారము మనం ఎక్కడో వెతుక్కుంటున్నాం. ప్రవక్త అంటున్నారు, నెరవిచ్చుడసి పగిలిపోవడం చలన ఆ రాయి తొలిచిన దాన్ని తొట్టి తయారు చేసిన నీళ్ళు నిలవదు. కానీ అయినా మనం కొట్టి కొట్టి తొట్టి తయారు చేస్తున్నాం. ఏమాత్రం ప్రయోజనం లేదు. చుక్క నీళ్ళు కూడా దాని నిలవదు. ప్రియమైన సోదరి సోదరులారా, మనంతా చేసినటువంటి తప్పు ఇటువంటిది. మనల్ని వీటిని మనకు గుర్తు చేయడానికి, దేవుని యొక్క మార్గంలో మనకి నడిపించడానికి ఆ మరియ తల్లి దర్శనమిస్తుంది. సర్వానికి, సర్వ కష్టాలకి, బాధలకి, రోగాలకి పరిహారమైనటువంటి క్రీస్తును మనకు అందించడానికి. మనము మన యొక్క దేవాలయములో, గుణదల దేవాలయములో మనం లోపలికి వెళితే మనకు కనబడేది ఆ మరియ తల్లి యొక్క స్వరూపమే. ఎప్పుడైనా దాన్ని శ్రద్ధగా చూశారా? మరియ తల్లి ఎలాగా ఉంది? బాలయేసుని ఇదిగో నీవు తీసుకో అని అందించినట్టుంది ఆ స్వరూపం. నీవు కన్నీటితో, బాధలతో, సమస్యలతో నా దగ్గరికి వస్తున్నావు, నాకున్నట్టు పరిహారం ఇదే, ఇదిగో నీవు తీసుకో, యేసుని నీ తీసుకో. యేసే దానికి పరిహారమని మనకు చూపించడానికి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఎప్పుడూ కూడా, ఎల్లప్పుడూ కూడా ఈ విధంగా మనకు బోధిస్తూనే ఉంటుంది. మన యొక్క కష్టాలని, బాధల్ని గురిపెట్టుతూనే ఉంటుంది. మనకు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉంది. అది ఆ తల్లిలో ఉన్నటువంటి గుణం. ఈనాడు సువిశేషములో కానాపళ్ళలో జరిగినటువంటి ఆ అద్భుతాన్ని గురించి మనం చదివాం. ఆ కానాపళ్ళలో జరిగినటువంటి విందునకు యేసు ఆయన శిష్యులు ఆహ్వానింపబడిరి. కానీ మరియమ్మను గురించి చెప్పినప్పుడు ఆమె అచ్చడే ఉండెను. ఆమెకి ఆహ్వానం అక్కర్లేదు, పిలుపు అక్కర్లేదు. ఆమె తల్లియే, అందరికీ తల్లియే. దైవకుమారుడు ఇదిగో నీ తల్లి అని చెప్పి మనకిచ్చినటువంటి తల్లియే. ఆ తల్లి తన సహజమైనటువంటి ప్రేమతో, మనం అట్లా ఉన్నటువంటి శ్రద్ధతో ఆమె ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విశ్వాసంతో నేను పూజ ప్రారంభంలో చెప్పినట్లు మనము తరచుగా ఈ ప్రాంగణానికి వస్తూ ఉంటాం. గుణదల కొండ ప్రాంగణానికి మనం వస్తుంటాం. తల్లి ఇచ్చడే ఉన్నారు. ఆ తల్లి యొక్క సాన్నిధ్యం ఇక్కడే ఉంది. ఆ తల్లి మనల్ని ప్రేమించి మనతో ఉండడానికి, మనకు సహాయపడడానికి మన అందుబాటులో ఉన్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, మరియ తల్లి యొక్క స్వభావం అదే. ఎప్పుడూ కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ ఉండడం అనేది, సహాయాన్ని అందించడం అనేది. ఎలిజబెత్ అమ్మ గర్భవతి అని తెలిసిన వెంటనే ఆమె దూర ప్రయాణం చేసి ఆమె దగ్గరికి వెళ్ళింది. ఆమెతో 6 మాసాలు గడిపి ఆమెకి సేవ చేసింది. ఎక్కడైతే అవసరం ఉందో అని గుర్తించేటటువంటి తల్లి. కానాపళ్ళలో ద్రాక్షారసం తక్కువైనప్పుడు
ఎవరు ఆమెకి చెప్పలేదు. ఇంటివారు చెప్పలేదు, పెళ్లి కొడుకు చెప్పలేదు, పెళ్లి కూతురు చెప్పలేదు, లేదా పెళ్ళి పెద్ద కూడా చెప్పలేదు. ఆమె కనిపెట్టింది. వారి యొక్క అవసరాలు గుర్తించింది ఆమె. అదేవిధంగా యేసు యొక్క మరణం తర్వాత శిష్యులందరూ కూడా భయపడి గది లోపల తలుపులు వేసుకొని కూర్చుని ఉండే, ఏమవుతుందో ఏం జరుగుతుందో అని భయపడి ఉండే మరియ తల్లి అక్కడే ఉంది. వారికి అండగా ఉండడానికి, ధైర్యం చెప్పడానికి, వారితో కలిసి ప్రార్థన చేయడానికి. అలాగే ప్రార్థన చేసినప్పుడే పవిత్ర ఆత్మ దిగి వచ్చింది, వారిని బలపరిచింది. వారు నిర్భయంగా సువార్తను ప్రకటించడానికి బయలుదేరింది. ఈ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటి తల్లి మరియ తల్లి. మన యొక్క అవసరాలని కనిపెట్టినటువంటి తల్లి ఆ మరియ తల్లి. ఆమె ఆ ఇండి వారి యొక్క కష్టాలను గుర్తించి వారి యొక్క అవసరాలని కనిపెట్టి ఆమె ఎక్కడికి వెళుతుంది? తన కుమారుని దగ్గరికి వెళుతుంది. వెళ్ళి వారికి ద్రాక్షారసం లేదు అనేటటువంటి విషయాన్ని ఆయనకి తెలియచేస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, ద్రాక్షారసం అనేది యూదుల యొక్క ఆచార ప్రకారము ఇంటికి పెళ్ళికి వచ్చిన వారికి కావలసినంత ద్రాక్షారసం పోయడం అనేది వారి యొక్క సంప్రదాయం. మనం ఇంటికి భోజనానికి పిలిచి కడుపు నిండా అన్నం పెట్టలేకపోతే ఎంత సిగ్గుచేటో, అదేవిధంగా ద్రాక్షారసం ఇవ్వలేకపోతే వారికి అంత సిగ్గుచేటే, అవమానమే. ఆ పరిస్థితిలో ఉంది ఆ ఇంటి వారు, ఆ పెళ్లి కొడుకు, ఆ పెళ్లి కూతురు. ఈ అవమానం నుంచి వారిని రక్షించడానికి మరియ తల్లి తన కుమారుని దగ్గరికి వెళుతుంది, ఆయనకి తెలియచేస్తుంది. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమెకి తెలుసు నా కుమారుడు, తన కుమారుడు ఎవరో అని. యేసు నా కుమారుడే, కానీ ఆయన దేవుని యొక్క కుమారుడని ఆమెకి తెలుసు. అందుకని విశ్వాసంతో, నమ్మకంతో, ధైర్యంతో ఆయన దగ్గరికి వెళుతుంది. ఆయనకి తెలియచేస్తుంది వారికి ద్రాక్షారసం లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. మన జీవితంలో కూడా మనకు అనేకమైన సమస్యలు ఉన్నాయి. ద్రాక్షారసం అనేది సంతోషానికి, ఆనందానికి, సమృద్ధికి చిహ్నమే. ఇక్కడ ఈ ఇంటి వారికి సంతోషం లేనటువంటి, ఆనందం లేనటువంటి, ఇబ్బంది పడేటటువంటి, సిగ్గుపాలయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. మన జీవితంలో కూడా సంతోషం లేనటువంటి, ఆనందం లేనటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. అందరికీ కూడా ఏదో ఒక మనస్తాపం ఉండే, ఏదో ఒక కష్టాలు ఉన్నాయి, బాధలు ఉంటుంది. చిన్నపిల్లలు ఈ రోజులు అనుకుంటారు, మా ఇంటిలో సంతోషం లేదు, ఎవరు మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళకి, చిన్నపిల్లలకి సంతోషం లేదు. యువకులైతే ఎవరు మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదులేండి, వారి యొక్క ఆలోచనలు వేరే అని వారు బాధపడుతున్నారు.
దంపతులు అయితే మా జీవితం ఒకప్పుడు బాగానే ఉండేది, పెళ్ళి అయిన కొత్తలో బాగానే ఉండేది, కానీ మా సంతోషం ఆ ఆనందం ఎక్కడ ఎలా కారిపోయిందో మాకే తెలియదు అని బాధపడేవారటువంటి కుటుంబ జీవితం జీవించేవారు ఉన్నారు. ఇంకా వృద్ధులైతే చెప్పనక్కర్లేదు, ఎవరికి అక్కర్లేనటువంటి జీవితంగా మారిపోయింది మాది. ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మేము అందరికీ ఒక బాధగా ప్రస్తుత సమస్యగా తయారైంది అని ఒంటరితనంగా ఫీల్ అయ్యి బాధపడేవారు వారు. ఈ విధంగా అనేకమైనటువంటి సందర్భాల్లో అనేక రీతిగా మనము అందరూ కూడా సంతోషం లేకుండా ఆనందం లేకుండా జీవితంలో మనం బాధపడుతున్నాం. నిరుద్యోగం వలన, ఆర్థిక సమస్యల వలన, ఇంటిలో ఉన్నటువంటి సమస్యల వలన ఈ విధంగా మనం అందరం కూడా బాధలో జీవిస్తూ ఉన్నాం. మనకందరికీ మరియ తల్లి నేర్పించేటువంటి ఒక పాఠం, మీకు మీ యొక్క జీవితంలో సంతోషం లేదా? మీ యొక్క జీవితంలో మీకు ఆనందం లేకుండా ఉందా? యేసు దగ్గరికి వెళ్ళండి, యేసు దగ్గర చెప్పుకోండి మీ యొక్క కష్టాలు, ఆయన్ని అడగండి. ఆయన మీ యొక్క కష్టాలని తొలగిస్తారు, మీ సమస్యలకు పరిష్కారం ఆయనే చూపిస్తారు అని. ఆ విశ్వాసంతో ఆమె చేస్తున్న ప్రార్థన ఏ విధంగా సఫలమైందని మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయం వారికి ద్రాక్షారసం లేదు అనేటువంటి విషయం మరియ తల్లి చెప్పినప్పుడు ప్రభువు చెప్పినట్టు సమాధానం మనకు కొంచెం నిరుత్సాహంగా ఉంటుంది. అమ్మా, నీకేమి నాకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని ఆయన చెప్పినప్పటికీ ఆమె మాత్రం నిరుత్సాహపడలేదు. వెంటనే ఆమె ఆ సేవకులకు ఏం చెప్తుంది చూడండి, ఆయన చెప్పినట్టు చేయండి, ఏది ఏమైనా సరే ఆయన నా కుమారుడు నా మాట కాదన్నదు అనే నమ్మకము ఆమెలో ఉంది. కాబట్టి ఆయన సేవించుటకు వచ్చినటువంటి దేవుడు, సేవింపబడడానికి వచ్చినటువంటి దేవుడు కాదు అని బాగానే అర్థం చేసుకున్నటువంటి తల్లి. అందుకని ఆమె అలాగ ఆయన చెప్పినట్టు చేయండి, ఆయన ఏ విధంగానైనా దానికి ఒక పరిష్కారం చూపిస్తారు అనేటువంటి నమ్మకము ఆమెలో దృఢంగా ఉంది. కాబట్టి ఆమె ఆ మాట చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఆయన చెప్పినట్లు సేవకులు చేస్తూ ఉన్నారు. రాతి బాణలను నీటితో నింపమన్నారు, పెళ్లి పెద్ద దగ్గరికి తీసుకువెళ్ళమన్నారు. ఆయన దానిని రుచి చూచి ఇది శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసం, ఇది ఎక్కడ దాచిపెట్టారు అని ఆయన అనుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని నమ్మినటువంటి ఆ తల్లి దేవదూత మంగళవార్త చెప్పినప్పుడు ఎలాగ ప్రార్థన జరుగుతుంది, ఇది ఎలాగ సాధ్యమని అడిగినట్టు చెప్పినప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పిన మాట ఆమె చేసుకుని ఉండవచ్చు. అందుకని అంత ధైర్యంగా చెప్పగలిగింది ఆయన చెప్పినట్టు చేయండి అని. ఏ విధంగానైనా ఆయన దానికి పరిష్కారం చూపిస్తారనేటువంటి విశ్వాసం ఆమెలో ఉంది. ఆ విశ్వాసమే అద్భుతానికి కారణమైంది. శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసం వారికి దొరికింది. ప్రియమైన సహోదరి సహోదరులారా,
దేవుడు ఏ విధంగా అద్భుతం చేశారో ఒకసారి చూడండి. శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసాన్ని తయారు చేయడానికి ఆయన బంగారు పాత్రలని అడగలేదు, వెండి పాత్రను తీసుకురమ్మని చెప్పలేదు. అక్కడ ఉన్న ఆ రాతి బాణలను వారి కాలు చేతులు శుభ్రపరచుకోవడానికి వాడుకునేటువంటి ఆ రాతి బాణల్ని ఆయన వాడుకున్నారు. దాని నుంచి ఆయన శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసాన్ని తయారు చేశారు. ఆ రాతి బాణులు ప్రియమైన సహోదరి సహోదరులారా మన యొక్క జీవితానికి ప్రతీక. కాలు చేతులు గడిపినటువంటి మురికి నీళ్ళతో ఉన్నటువంటి ఆ బాణలు మన జీవితం, మానవ జీవితం అంతే. కానీ ఇటువంటి మలినమైనటువంటి మన యొక్క జీవితాన్ని దేవుడు శ్రేష్టమైనదిగా, విలువైనదిగా, పవిత్రమైనదిగా మార్చగలుగుతారు. ఎప్పుడు ఆయన మాటను మనం ఆలగించినప్పుడు, అనుసరించినప్పుడు, ఆయన చెప్పినట్లు మనం చేసినప్పుడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి మనకు నేర్పించేటువంటి సత్యమిది. దేవుని విశ్వసించండి. అన్ని వేళలో, అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో దేవుని విశ్వసించండి, ఆయనని అనుసరించండి, ఆయన్ని విశ్వసించండి. నీ యొక్క బుద్ధితో కాదు, మన యొక్క మనస్సుతో పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో దేవుని విశ్వసించండి. కష్టమైనా సరే, నష్టమైనా సరే దేవుడు చెప్పినట్టు చేయండి, దేవునికి విధేయించండి. అది మన యొక్క జీవితాన్ని మార్చగలుగుతుంది, శ్రేష్టమైనదిగా చేయగలుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కానాపల్లెలో పెళ్లి జరిగినది. అక్కడ ద్రాక్షారసం తక్కువైంది, కానీ ఆ సంగడము, ఆ బాధ సంతోషంగా మారింది. కారణము మరియ తల్లి అచ్చడే ఉండను, మరియ తల్లి అక్కడ ఉంది కాబట్టి. ప్రియమైన సోదరి సోదరులారా, మరియ తల్లి యొక్క ప్రార్థన అనేది అంత శక్తివంతమైనది, అంత విలువైనది. ఆ నమ్మకం మనకందరికీ ఉంది. అందుకని మనం మరియ తల్లి దగ్గరికి, మరియ తల్లి యొక్క దీవెనల కోసం వస్తూ ఉంటాం. మరియ తల్లి ఒక ప్రార్థన శక్తివంతమైనదని నేను రూఢిగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, దానికి నిదర్శనం నేనే. 50 సంవత్సరాల క్రితం ఒకరోజు, తల్లి నేను గురువైన 6 సంవత్సరం కూడా కాలేదు, 6 నెలలు దాటింది, సంవత్సరం కూడా కాలేదు, ఇప్పుడే నేను చనిపోవాలా అని నేను ప్రార్థించిన రోజుంది. సంవత్సరం కాదు, 50 సంవత్సరాలు ఆ తల్లి నాకు ఇచ్చారు. ఈరోజు మీతో కలిసి ఆ తల్లికి కృతజ్ఞతగా ఈ పూజను నేను చేయగలుగుతున్నానండి, ఆ తల్లి యొక్క ఆ ప్రార్థన శక్తి వలని. ఏం జరిగిందంటే, నేను గురువై చిన్నస్వామిగా వన్ టౌన్లో కథీడ్రల్లో విమెన్స్ స్వామికి అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఒక 5-6 వారాల్లో 4-5 సార్లు నాకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడల్లా ఆసుపత్రికి వెళ్ళడం, అడ్మిట్ అవ్వడం, 3-4 రోజుల తర్వాత జ్వరం తగ్గిపోవడం, ఇంటికి రావడం జరుగుతుంది. ఇది ఒకటి తర్వాత ఒకటి 5-6 వారాలు దాటిపోయింది.
చివరిసారిగా నేను డిశ్చార్జ్ అయినప్పుడు, జ్వరం తగ్గిపోయి డిశ్చార్జ్ అయినప్పుడు నా చేతుల అంతా కూడా కొంచెం తిమ్మిరెక్కినట్లు, బలహీనంగా ఉన్నట్లు నాకు అనిపించింది. ఈ విషయం నేను సిస్టర్లకు, డాక్టర్కు కూడా చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు జ్వరంగా ఉంది కాబట్టి అలాగ వచ్చింది, పర్వాలేదు అని చెప్పి నన్ను పంపించారు. నేను ఇంటికి వచ్చాను. సాయంకాలం పూజ చేశాను, పూజ అర్పించాను. కానీ రాత్రి మరలా నాకు చెప్పలేనటువంటి బాధ, వాంతులు వేసుకోవడం, అది ఒక చచ్చిపోతా అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది. నేను వెళ్ళి విమెన్స్ స్వామిని నిద్ర నుంచి లేపారు. ఆయన నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అడ్మిట్ అయ్యాను. ఆ తర్వాత త్వరలోనే నేను బలహీనుడైపోతున్నాను. మాటలు సరిగా రావడం లేదు. నించోలేను, నడవలేను. ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక ఫీలింగ్ నాకు వచ్చేసింది. డాక్టర్లని సంప్రదించారు. ఆ రోజుల్లో ఇప్పుడు మనకున్నటువంటి రీతిగా స్పెషలిస్ట్ డాక్టర్స్ చాలా తక్కువ. ఆ రోజుల్లో విజయవాడలో ఉండేది ఒకే ఒక్క ఎండి డాక్టర్ చలపతి రావు గారు. ఆయన్ని పిలిపించారు. నాకు పోలియో న్యూరైటిస్ అని నిర్ధారణ చేశారు. అంటే ఒక రకమైనటువంటి పక్షపాతం లాంటిది. మూడు రోజుల వరకు నాకు స్పృహ లేదు. మూడవ రోజు సిస్టర్ నతాలియా, అప్పటికి సెయింట్ ఆన్స్ హాస్పిటల్లో సుపీరియర్, నన్ను పిలిస్తే అది నాకు గుర్తు. అప్పుడు నా శరీరంలో కదిలేటి ఒకే ఒక అవయవం నా బొడ్డున వేలు, వేరే ఏది లేదు. మాట లేదు, నించోలేను, కూర్చోలేను, తాగలేను. అది పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. బిషప్ తుమ్మా గారు నెల్లూరులో బిషప్స్ మీటింగ్లో ఉండగా ఆయన్ని టెలిగ్రామ్ చేసి పిలిపించారు. నేను సీరియస్గా ఉన్నాననేటువంటి వార్త సాముల వారులకు అందరికీ కూడా పంపించడం జరిగింది. ఇంకా బ్రతుకను, చచ్చిపోతారు అనేటువంటి అందరూ అనుకున్నారు. మన ఇండస్ట్రియల్ స్కూల్లో నా కోసం పెట్టి కూడా తయారు చేయించారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో నేను ముందు చెప్పినట్లు నాది అదొక్కటే బాధ. దేవుడా, నేను గురువు అయి 6 నెలలే అయింది, ఇప్పుడే నేను చచ్చిపోవాలా, నాకు వేరే భయం లేదు. సెయింట్ ఆన్స్ హాస్పిటల్లో సిస్టర్స్ రాత్రి పగళ్ళు నా కోసం దివ్య ప్రసాద ఆరాధన చేసేవారు. మరియ తల్లి ఒక నవీన జపాలు చేసేవారు. నా గదిలో కూడా వారు ఆ ప్రార్థన చేసేవారు. మరియ తల్లి యొక్క ఆ ప్రార్థన వలన అద్భుత రీతిగా నేను మీరు చూసినట్లు ఇలా ఇక్కడ మీ ముందు నిలబడగలుగుతున్నాను. ఇన్ని సంవత్సరాలు దేవుని సేవలో జీవించగలిగాను. అదంతా ఆ తల్లి యొక్క అనుగ్రహమే. నేను ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన తర్వాత జేకబ్ స్వామి, మొన్సిన్యూర్ జేకబ్ స్వామి ఒకరోజు నన్ను పిలిచి,
పీకే నీ ఒకసారి గుణదల వచ్చి గ్రోటోలో ఒక పూజ చేయాలి అన్నారు. సరే స్వామి వస్తానన్నారు. నేను వచ్చాను. మేము ఇక్కడ చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు. ఆ పిల్లలు నేను కలిసి జాకబ్ స్వామి కూడా వచ్చారు. మేము పైకి వెళ్ళి ఆ గ్రోటో దగ్గర పూజ చేశారు. మేము పైకి వెళుతుండగా జాకబ్ స్వామి నాకు చెప్పారు, నేను ఒక మొక్కుబడి చేశాను నీకోసం. నీవు జబ్బుగా ఉన్నప్పుడు నీవు స్వస్థత పొందితే నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పూజ అర్పిస్తానని నేను తల్లిని మొక్కుకున్నాను. అందుకని నిన్ను వచ్చి పూజ చేయమన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అడిగిన వారికి అన్నం పెట్టేటువంటి తల్లి, అడగని వారికి కూడా తల్లి అన్నం పెట్టేటువంటి తల్లి మరియ తల్లి. అదే మన యొక్క అదృష్టం. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆ తల్లిని ఎప్పుడూ ప్రార్థన చేయడానికి మనం మర్చిపోకూడదు. ఆ తల్లి యొక్క ప్రేమ వలన, ఆ తల్లితో ఉన్నటువంటి భక్తి వలన వచ్చినటువంటి మీరందరూ కూడా మీరింటికి వెళ్ళేటప్పుడు భక్తి చేతులతో వెళ్ళబాకండి. ఆ తల్లిని కూడా మీద వెంట తీసుకువెళ్ళండి. ఫ్రాన్స్లో ఒక సభ వాళ్ళు ఉన్నారు, పూర్ మిషన్ సొసైటీ అని. అంటే విదేశాలకి వెళ్ళి సువార్తను బోధించేటటువంటి ఒక సభవారు. పూర్వకాలంలో ఒకసారి ఈ విధంగా మిషన్ ప్రదేశానికి వెళ్ళారంటే ఇంక తిరిగి రావడం అనేది లేదు. 199 మంది అక్కడే ఏదో జబ్బు వలనో లేకపోతే హింసల వలనో ఎలాగ వాళ్ళు ప్రాణం కోల్పోతారు. తిరిగి రావడం అనేది అసంభవమే. అటువంటి సన్యాసులు సువార్త ప్రచారం నిమిత్తం దూరదేశానికి వెళ్ళేటప్పుడు వారి ఇంటి ముందు, సభ ఇంటి ముందు ఒక దేవమాత యొక్క ఒక స్వరూపం ఉంది. దాని చుట్టూ చేరి వారు ప్రార్థన చేసుకునేవారు, ప్రార్థన చేసుకుని వెళ్ళేవారు. ఆ ప్రార్థన ఏంటంటే, స్వార్థ బోధకులు రారా, ఆత్మల యొక్క కాపరులారా, మీరు వెళ్ళేటప్పుడు మరియ తల్లిని మీ వెంట తీసుకువెళ్ళండి. ఆమెను ప్రేమించండి, ఆమెను నమ్మండి, ఆమెను ప్రార్థించండి, ఆమెను అనుసరించండి, ఆమెను గురించి ఇతరులకు తెలియచెప్పండి అని. ఇదే అందరం కలిసి చేసేటువంటి ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, గుణదల మాత భక్తులారా, మీకు కూడా అందరికీ కూడా ఇదే నేను చెప్తున్నాను. మరియ మాత భక్తులారా, గుణదల మాత భక్తులారా, ఆ తల్లిని మీ వెంట మీ ఇంటికి తీసుకువెళ్ళండి, ఆమెను ప్రేమించండి, ఆమెను నమ్మండి, ఆమెను ప్రార్థించండి, ఆమెను గురించి, ఆమె చేసినట్టు మేలును గురించి ఇతరులకు తెలియచెప్పండి అని. గుణదల లూర్దు మాత మరందరి కోసం ప్రార్థించి మన యొక్క జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని ఎల్లప్పుడూ ప్రసాదించేటట్లు ఈ దివ్య పూజలో మరియ తల్లి ద్వారా ప్రభువుని ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున
దయచేసి అందరూ నిలబడండి. విశ్వాస సంగ్రహం చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన నాథుడునైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లీవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం ఉత్థానం ప్రియ సహోదరి సహోదరులారా, గుణదల లూర్దు మాత మహోత్సవములో పాల్గొని దేవుని వరములను పొందుటకు ఇచ్చట సమావేశమైతిమి. భక్తి విశ్వాసములతో సమర్పించు మన మనవులను పరిశుద్ధ లూర్దు మాత వేడుదల ద్వారా ఆలగించమని దయగల దేవుని ప్రార్థించుదము. విశ్వశ్రీ సభ కొరకు జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను మరియు శ్రీసభ యొక్క వివిధ అంతస్తులలో సేవలందించు క్రైస్తవ గృహస్థ విశ్వాసులను దేవుడు దీవించాలని, వారి నేతృత్వంలో అందరము క్రీస్తు మార్గంలో పయనిస్తూ ఈ సాధారణ జూబిలీ సంవత్సరం అంతా యేసే లోకరక్షకుడు అని ప్రత్యేక రీతిలో లోకమునకు చాటి అనుగ్రహములు దయచేయమని అందరూ ప్రపంచ శాంతి కొరకు సమాధాన రాజ్ఞి పరిశుద్ధ మరియమాత ప్రార్థనల సహాయమున ప్రపంచమంతటా ప్రభుని శాంతి నెలకొనాలి అని సమాజ పాలకులు చిత్తశుద్ధితోనూ న్యాయముతోనూ సేవాభావముతోనూ వర్తిస్తూ సమాజ అభివృద్ధికై పాటుపడుతూ ప్రపంచంలో శాంతి నెలకొల్పుటకు తమ వంతు బాధ్యతను వహించాలని అందరూ మన దేశ అభ్యున్నతి కొరకు మన భారతదేశ ప్రజలందరూ వివిధ సంస్కృతుల కలయికగా కలిసిమెలిసి ఒకే వసుదైక కుటుంబంగా జీవిస్తూ పరస్పర గౌరవ మర్యాదలు చూపుతూ ఒకే ప్రజగా ముందుకు నడుస్తూ ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శముగా వర్ధిల్లాలి అని మన దేశ రాజ్యాంగ నియమములను ఉల్లంఘించక రాజ్యాంగ మార్గదర్శకములను గ్రహించి పాటించు జ్ఞానమును దయచేయమని అందరూ గుణదల లూర్దుమాత పుణ్యక్షేత్రమును సందర్శించు భక్తుల కొరకు అనేక ప్రాంతాల ప్రజలు గుణదల లూర్దుమాత మహోత్సవములకు వస్తుండగా పరిశుద్ధ లూర్దుమాత సహాయమున దయగల దేవుడు ప్రతి ఒక్కరిని దీవించాలని, వ్యాధిగ్రస్తులకు స్వస్థతను, ఆపదలో ఉన్నవారికి ధైర్యమును, నిరాశ్రితులకు ఊరటను, సమస్త ప్రజలకు దైవానుగ్రహములను ప్రాప్తించాలని అందరూ గురుత్వ స్వర్ణ జూబిలి జరుపుకొనుచున్న గురువు కొరకు గురుశ్రీ పుతుకులంగర జోసఫ్ గారిని
దేవుడు ఎంతో ప్రేమతో పిలిచి అభిషేకించి గడచిన గురుత్వ సేవా జీవితంలో తోడుగా ఉండి చేసిన అనేక ఉపకారములకు వందనాలు తెలుపుతూ దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని వారి మనవులను అనుగ్రహించాలని అందరూ గుణదల లూర్దు మాత ఉత్సవ వేడుకలకు సహాయపడు వారి కొరకు గుణదల లూర్దు మాత ఉత్సవములు భక్తి శ్రద్ధలతో జరుపుకొనుటకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించాలని, లూర్దు మాత నిత్య సహాయమున అందరూ దేవుని దీవెనలు పడేయాలని అందరూ ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నీ ప్రత్యేక దీవెనలను పొందుటకు నీ భక్తులు ఈ పుణ్యస్థలికి చేరుకున్నారు. గుణదల లూర్దు మాత వేడుకల్లో మేము చేయి మనవులను ఆలకించి మమ్మందరినీ అన్ని బాధల నుండి విడుదల చేయమని, అన్ని వ్యాధుల నుండి స్వస్థత చేకూర్చుమని, అందరికీ ఆయురారోగ్యములు సౌభాగ్యములు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పరిమళాలు తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసెదా. ప్రభుత చేయబడిగ హృదిని ప్రభువు చేరగా, ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును, ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును. సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవ దేవ భూమిని చేరగా, సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవ దేవ భూమిని చేరగా, నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫల పుష్పము ధన ధాన్యము సమర్పింతును. నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫల పుష్పము ధన ధాన్యం సమర్పింతును. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసెదా. ప్రభుత చేయబడిగ హృదిని ప్రభువు చేరగా,
లాలస బలులు నీకు నెదరు కాదు పరమయాజక అమరమైన ఆత్మ నీకు అధిక లాలస తనువు ఆత్మలు ఈ రసము రొట్టెగా ప్రియమార వినయాన సమర్పింతును తనువు ఆత్మలు ఈ రసము రొట్టెగా ప్రియమార వినయాన సమర్పింతును వినయపూరిత స్తుతిగాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విముని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభుత చేయబడి గలుదిని ప్రభువు చేరగా వినయపూరిత స్తుతిగాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విముని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభుత చేయబడి గలుదిని ప్రభువు చేరగా ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు మీరు ప్రార్థించండి. మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, రక్షణ బలి వస్తువులతో పాటు నీ ప్రజలు అర్పించు హృదయపూర్వక విన్నవ ప్రార్థనను దయతో ఆలకింపుము. నీ కుమారుని తల్లియగు నిష్కళంక మరియమాత విజ్ఞాపన సహాయమున మా మొరలన్నింటినీ నెరవేర్చి ధన్యులను చేయుము. మా విన్నపములు ఏవియును నిరర్ధము కాకుండాను కాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును కాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, నీ రక్షణకర్తయగు మా రక్షణకర్తయగు యేసు క్రీస్తును, దేవుని యందు నమ్మకమునకు సాదృశ్యమైన ఆయన తల్లిని మా మానవ కుటుంబమునకు బహుమతిగా అనుగ్రహించినందుకు నిండు హృదయముతో మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీ దాసురాలు తన పరిపూర్ణ నమ్మకమును నీపై నిలుపుకొనెను. ఆమె నమ్మకతో వేచి ఉండి ప్రవక్తలు ముందుగానే ప్రకటించినట్లు మనుష్య కుమారుని విశ్వాసముతో తన గర్భమున ధరించినది. గాఢాంధకారములో తన్ను తాను ఆయన గాఢ అనురాగముతో తన్ను తాను ఆయన సేవకు సమర్పించుకొని సజీవులందరి మాతగా రూపొందినది. క్రీస్తు యొక్క రక్షణాత్మక ప్రేమఫలమైన మరియమాత ఆదాము సంతతి అంతటికి సోదరి అయినది కనుక వారందరూ ఇప్పుడు ఆమెను తమ నిర్దిష్టమైన ఆశాజ్యోతిగాను ఓదార్పుగాను నమ్ముకొనిరి. సంపూర్ణ స్వాతంత్ర్యము లభించు దశకు యాత్ర చేయుచు వారు తమ దృష్టిని ఆమెపై నిలుపుకొనుచున్నారు. ప్రభు దినము మహిమతో ప్రత్యక్షమగు గడువు వరకు అత్యంత ఆసక్తితో ఎదురు చూచుచున్నారు.
కావున మా ఆనందముతో సకల దేవదూతల గాయక వృందముతో ఏకమై మేము నిన్ను స్తుతించి కీర్తించుడా ఎట్లనగా ప్రియ సహోదరులరా, అవకాశం ఉండి మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. మోకరించే అవకాశం లేనటువంటి వారు దయతో గౌరవంగా నిలబడి చేతులు జోడించి ఈ నడి పూజలో భక్తియుతంగా పాల్గొనండి. పావన పిత, నీవు నికముగా పవిత్రుడవు. నీ సృష్టి అందియు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువుడైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సమూహమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింబుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస పరమరహస్యము.
ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము, మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను, అద్భుతమైన ఉద్ధానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్ల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు బలి లోకమందడికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, పవిత్ర వివాహ బంధములో జీవించువారిని, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ విశ్వాసుల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుడు. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకము వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. హారతి
హారతి దేవా హారతి పుష్పారతి దీపారతి ధూపారతి హారతి 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 దేవా హారతి 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 దేవా హారతి హారతి దేవా హారతి హారతి దేవా హారతి హారతి దేవా హారతి. మన రక్షకుడిచ్చిన పరమోదేశన అనుసరించి ప్రార్థింప సాహసిందము. తండ్రి, మీ నామము పూజించబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపగా మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల,
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాద స్వీకరణ సమయము. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, గురువులు దివ్య సత్ప్రసాదముతో మీ చెంతకు వస్తారు. దయతో అందరూ కూడా గౌరవప్రదంగా భక్తిగా దివ్య సత్ప్రసాదమును స్వీకరించ సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మరి యొక్క గమనిక, మీలో చాలామంది దివ్య సత్ప్రసాదము చేతులలో ఇవ్వబడుతూ ఉంది. మీరు చేతులలో తీసుకున్నప్పుడు దివ్య సత్ప్రసాదం ఎడల గౌరవాన్ని భక్తిని ప్రదర్శించ గమనిక. ఒక చేతిలో తీసుకుని మరొక చేతులకు మార్చుకోవటం లేదా గుప్పిట్లో పట్టుకొని మీ యొక్క స్థలాల్లోకి వెళ్ళటం అటువంటివి దయచేసి చేయవద్దు. కారణం ఏమనగా, మనకు తెలియకుండానే మన చేతుల్లో ఆ పార్టికల్స్ ఉండిపోతాయి. తద్వారా మనము దివ్య సత్ప్రసాదానికి అగౌరవాన్ని చేకూర్చినటువంటి వారం అవుతాం. దయతో మీరు మీ యొక్క చేతులలో దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు వెంటనే మీ యొక్క నోటులోకి స్వీకరించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం. భక్తితో గౌరవంతో తొక్కిసలాడకుండా దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించ మనవి. దయచేసి దివ్య సత్ప్రసాదానికి గుంపుగా రావద్దు. ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా కథోలికులమే, అందరం కూడా కథోలికులమే. దివ్య సత్ప్రసాదం స్వీకరించడం మనందరం కూడా తెలుసు. దయచేసి ఎవ్వరూ కూడా గుంపుగా గురువు దగ్గరకు రావద్దు. లైన్లో వచ్చి భక్తితో గౌరవంగా దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. పాపహరణ విందు, శాపచరమ విందు, విజయమిచ్చు విందు, యేసుక్రీస్తు విందు. పాపహరణ విందు, శాపచరమ విందు, విజయమిచ్చు విందు, యేసుక్రీస్తు విందు. ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు, కరుణ పైన నిత్యమును కోరును ధర్మకోట విందు. ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు, కరుణ పైన నిత్యమును కోరును ధర్మకోట విందు. అలసిన మనసుకు ఊరట వసగునుగా, సొలసిన ఎదలకు ఊపిరి నింపునుగా. అలసిన మనసుకు ఊరట వసగునుగా, సొలసిన ఎదలకు ఊపిరి నింపునుగా. పోషణ ఈ విందు, ప్రక్షాళన ఈ విందు, పోషణ ఈ విందు, ప్రక్షాళన ఈ విందు. సంతసంబుగా చెంత చేరుమ ప్రభుని సొంత జనమా. సంతసంబుగా చెంత చేరుమ ప్రభుని సొంత జనమా. ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు, కరుణ పైన నిత్యమును కోరును ధర్మకోట విందు.
చెడుగును కలవరి చేర్చునుగా కదలని అడుగును సిలువకు నడుపునుగా కరగని చెడుగును కలువరి చేర్చునుగా కదలని అడుగును సిలువకు నడుపునుగా రక్షణ ఈ విందు సంరక్షణ ఈ విందు సంశయించక చేయి చాచుమ ప్రభుని సొంత జనమా ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు కరుణ పైన నిత్యమును కోరును కర్మకోట విందు ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు కరుణ పైన నిత్యమును కోరును కర్మకోట విందు ప్రభుని ప్రేమ విందు విపుని స్నేహ విందు పదము చూపు విందు వరము చేర్చు విందు ప్రభుని ప్రేమ విందు విపుని స్నేహ విందు పదము చూపు విందు వరము చేర్చు విందు పాపహరణ విందు శాపచరమ విందు విజయమిచ్చు విందు యేసుక్రీస్తు విందు పాపహరణ విందు శాపచరమ విందు విజయమిచ్చు విందు యేసుక్రీస్తు విందు ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు కరుణ పైన నిత్యమును కోరును కర్మకోట విందు ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు కరుణ పైన నిత్యమును కోరును కర్మకోట విందు తండ్రి తనయుల ఆత్మ విందు దేవదూతల దివ్య విందు మన ఆత్మల ఆనంద విందు పునీతుల పరమ విందు ప్రేమ విందు శాంతి విందు కరుణ విందు ప్రేమ విందు శాంతి విందు కాంతి విందు ప్రేమ విందు శాంతి విందు కరుణ విందు ప్రేమ విందు శాంతి విందు కాంతి విందు కొందమా కొందమా ప్రేమతో చేకొందమా తండ్రి తనయుల ఆత్మ విందు దేవదూతల దివ్య విందు తండ్రి తనయుల